My dear GATE students and parents, welcome back to my channel. Welcome to GATE 2027 ఫ్యామిలీకి మనమంతా వెల్కమ్ చెప్తున్నాము. ఎవరైతే GATE 2027 రాస్తున్నారో వాళ్ళందరికీ మన ఛానల్కి వెల్కమ్ చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. మరి 14 నుంచి అయితే మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయ్యింది కూడా. మరి చూసుకోండి. మరి 2027 మరి ఈ వీడియోలో ఏంటంటే 2027 గేట్లో భాగంగా సిలబస్లో భాగంగా ఈరోజు డిఏ పేపర్ చూద్దాం. ఆల్రెడీ కూడా మన ఛానల్లో ఈసీఈ చేశాను, చూడండి. ఎవరైనా ఈసీ స్టూడెంట్స్ ఉంటే చూడండి. సిఎస్సి అండ్ ఐటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్ పేపర్ కూడా చేశాను. దీనిలో లింక్స్ ఇస్తా నేను. ఈసీఈ పేపరు అదేవిధంగా సిఎస్ పేపర్ లింక్స్ ఇస్తాను. ఎవరైనా ఉంటే చూడండి. మీరు ఎత్తుక్కోకుండా దీని డిస్క్రిప్షన్లోకి వెళ్ళినట్టయితే మీకు లింక్స్ కనబడుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో డిఏ పేపర్. డిఏ ఏంటంటే డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమ్మ. ఏఎంఎల్ స్టూడెంట్స్, ఏఎంఎల్ కానీ డాటా సైన్స్ స్టూడెంట్స్ కానీ డేటా అనాలిసిస్ కానీ అన్ని బ్రాంచ్ల వాళ్ళు ఈ డిఏ పేపరు రాసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. దాని సిలబస్, దానికి ఏ విధమైన బుక్స్ ప్రిపేర్ అవ్వాలి కూడా చూద్దాం. మన అందరికి కూడా తెలుసు గేట్ టెస్ట్ సిలబస్ ఆల్మోస్ట్ 30 పేపర్స్ ఉన్నాయి. ఈ 30 పేపర్స్లో భాగంగా మనం డిఏ చూద్దాం. ఈసారి డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని కోడ్ వచ్చి దీని సిలబస్ ఏ విధంగా ఉందో చూద్దాము. మనము చూసే ముందు పేపర్లో మనకు ఆల్రెడీ 100 మార్కులకు ఇస్తారమ్మా. ఎగ్జామినేషన్ 100 మార్కులకు ఉంటుంది. 100 మార్కుల్లో 15 మార్కులు యాప్టిట్యూడ్ ఉంటుంది, 13 మార్కులు వచ్చి మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వచ్చింది. దిస్ ఈజ్ యాప్టిట్యూడ్. మరి 72 మార్కులు వచ్చి కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇది సిలబస్. మొత్తము 100 మార్క్స్కి అయితే పేపరు ఉంటుంది. దీని సిలబస్ చూసినట్టయితే డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిలబస్ ప్రాబబిలిటీ, డేటా స్టాటిస్టిక్స్ ఇచ్చడం, ఇక్కడ కౌంటింగ్, పర్మిటేషన్, కాంబినేషన్, మరి ఇవన్నీ ప్రాబబిలిటీ మ్యాథమెటిక్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఎక్కువ మ్యాథమెటిక్స్, చాలామంది స్టూడెంట్స్ ఏఎంఎల్ చాలా ఈజీ సార్ అంటున్నారు. కానీ ఇక్కడ మ్యాథమెటిక్స్లో మ్యాథమెటిక్స్ అర్థం చేసుకునే వాళ్ళే ఏఎంఎల్ తీసుకుంటే మంచిది. ఎవరు పడితే వాళ్ళు తీసుకోవద్దు. అందులో మనం ఈ కాలేజీల్లో, లోకల్ కాలేజీలో అసలు ఏఎంఎల్ చెప్పేవాళ్ళు లేరు. కాలేజ్ స్టాఫే ఉండరు సరిగా. వాళ్ళందరూ కూడా మరి బీటెక్ ఫెయిల్ అయిన వాళ్ళు, బీటెక్ బ్యాక్లాగ్స్ వాళ్ళు ఉంటారు. ఇలాంటి టఫ్ సబ్జెక్ట్స్ చెప్పడం వెరీ డిఫికల్ట్. మరి ఇది లీనియర్, ఇదంతా మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లోకి వచ్చింది. మనకి బిఎస్ గ్రావెల్, ఇవన్నీ బిఎస్ గ్రావెల్ ఉంటాయి. కొన్ని సబ్జెక్టులు వేరే కూడా రెఫరెన్స్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. లీనియర్ ఆల్జీబ్రా, బిఎస్ గ్రావెల్. మేము బిఎస్ గ్రావెల్ని తలకండ దిండుగా కూడా పెట్టుకునేవాళ్ళం. పెద్ద గ్రంథంలాగా ఉంటుంది. ఇంకా మంచి బుక్స్ ఉంటాయి, అవి కూడా బుక్స్ డీటెయిల్గా చూద్దాం. క్యాలిక్యులస్ అండ్ ఆప్టిమైజేషను, ప్రోగ్రామింగు అండ్ డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్. ఇది సి ప్రోగ్రామింగ్ అమ్మో, వెరీ టఫ్ సబ్జెక్టు. ఈ డేటా స్ట్రక్చర్, అల్గారిథమ్స్ ఎవరికైతే బాగా మంచి పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళు మంచి ప్రొడక్ట్ కంపెనీస్లో మరి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఒక 50 లక్షల ప్యాకేజ్ కూడా ఇస్తారు. పైథాన్ ప్రోగ్రామింగు, బేసిక్ డేటా స్ట్రక్చరు, లింక్డ్ లిస్టు, ట్రీస్, హ్యాషింగ్, సర్చింగ్ అల్గారిథమ్స్, ఇవన్నీ బాగా తరువుగా వచ్చిన వాళ్ళని మంచి శాలరీస్ ఇచ్చి తీసుకోవటం జరుగుతుంది. అందుకని వీటి మీద పట్టు సాధించండి ప్రతి ఒక్కరు. ఈ అల్గారిథమ్స్ అనేవి మీ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో కూడా చాలా ఉపయోగపడతాయి. తర్వాత వచ్చి డేటాబేస్ మేనేజ్మెంట్ అండ్ ఎస్క్యూఎల్, ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ ఉంటాయి. ఈఆర్ మోడలు, ఇవన్నీ నార్మలైజేషన్, డిస్క్రిటైజేషన్, శాంపిలింగు, డేటా వేర్ మోడలింగ్, స్కీమా, ఇవన్నీ కూడా తరువాత మిషన్ లెర్నింగ్ అసలు మ్యాథమెటిక్స్ అంటే ఇదే మిషన్ లెర్నింగే. ఏఎంఎల్లో డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సూపర్వైజ్డ్ లెర్నింగ్, రిగ్రెషన్, ప్రాబ్లమ్, సింపుల్ లీనియర్, మల్టిపుల్ లీనియర్, ఇవన్నీ కూడా తరువుగా అవ్వండమ్మా. ఆల్మోస్ట్ ఆల్ బీటెక్, నేను చెప్పేది ఏంటంటే బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సిలబస్ ఎవరైతే బాగా చదువుతారో, ఎవరైతే మంచిగా గ్రిప్ తెచ్చుకుంటారో వాళ్ళకి గేట్ అనేది నల్లేరిపై నడక. గేట్ ఎగ్జామ్ అనేది నల్లేరిపై నడక. బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సబ్జెక్ట్ వైజ్ బాగా ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉంటారో, అంతేగాని ఎవరైతే ప్రిపరేషను సరిగా ఏదైనా పీడిఎఫ్లు చదువుకుని ఆ నైట్ ప్రిపేర్ అవుతారు కొంతమంది స్టూడెంట్స్. బీటెక్ సబ్జెక్ట్ ఈరోజు ఉందో ఈ నైట్ అవుట్ చేసి ఆ సబ్జెక్ట్ ఏదో ముక్కులో పెట్టుకుని వెళ్ళి తుమ్ముతారు, పాస్ అయిపోతారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా కష్టం, వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అనమాట. తర్వాత వచ్చేది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, క్లస్టరింగ్, అల్గారిథమ్స్, కే మీన్స్, ఇవన్నీ కూడా వీళ్ళకి ఉంటాయి. మెషిన్ లెర్నింగ్ ఉంటుంది. తర్వాత సెక్షన్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇన్ఫార్మ్డ్, అన్ఇన్ఫార్మ్డ్, అడ్వైజ్లు, లాజిక్, ప్రపోజ్డ్, పిరియాడిక్, రీజనింగ్, అండర్స్టాండ్, ఇవన్నీ కూడా
ఎగ్జాక్ట్ ఇంటర్ఫరెన్స్ టు వేరియబుల్ ఎలిమినేషన్, అప్రోప్రైట్ ఇంటర్ఫరెన్సెస్ టు శాంప్లింగ్, ఇవన్నీ కూడా మరి దాదాపు 7 సెక్షన్లు అయితే ఉన్నాయమ్మా. మరి డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈసారి ఐఐటి మెడ్రాస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మరి పేపర్ ఎంత టఫ్గా ఉంటుందో, కొద్దిగా ఐఐటి మెడ్రాస్ వాళ్ళ స్టాండర్డ్స్ వేరు ఉంటుంది, ఆ లెవెల్ వేరు ఉంటుంది. అసలు దాదాపు ఇంతకుముందు ప్రీవియస్ చూసినట్టయితే చాలా టఫ్గానే ఉంటుంది, చూడాలి. మరి మనకి ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్ ఆల్ ఫిబ్రవరి 6 నుంచి 21 వరకు 3 షిఫ్టుల్లో వీకెండ్స్ సాటర్డే సండే జరుగుతుందమ్మా. సాటర్డే సండే ఎగ్జామినేషన్. ఈ సాటర్డే సండే 3 వీకెండ్స్లో కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. మనకి 19వ తారీఖున మార్చి 19ని రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. ఇమ్మీడియట్గా తర్వాత ఐఐటి మరి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఐఐసి బెంగళూరు అయితే మనకు మార్చి 15నే వచ్చేసిద్ది. ఐఐసి బెంగళూరు 15, 18 ఆ ప్రాంతంలో వచ్చేసిద్ది. మనకి 19న రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత మెడ్రాస్ కానీ, తర్వాత ఐఐటి బాంబే కానీ, ఇలాంటి అన్ని ఐఐటీకి సంబంధించిన మరి మనం పూర్తిగా గైడెన్స్ ఇస్తాం. మన ద్వారా దాదాపు 30 మంది 50 మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఐఐటీల్లో జాయిన్ అయిపోయారు ఎంటెక్. ఈసారి ఈ సంఖ్య ఇంకా పెరిగిద్దని నేను ఆశిస్తున్నాను. మరి స్టూడెంట్స్కి హెల్ప్ చేయడమే మన యొక్క ఛానల్ మోటో. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలామందికి ఈ గేట్ అవేర్నెస్ అంతగా లేదు. అందుకని నేను కూడా ఒక గేట్ టాపర్గా ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరులో ఉన్నాను. 20 సంవత్సరాలు, దాదాపు 25 ఇయర్స్ దాకా కంప్లీట్ అయిపోయింది కాబట్టి 2000లో నేను జాయిన్, అంటే 25 ఇయర్స్ అయిపోయింది. అప్పటికిప్పటికి గేటులో కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి మార్పులు అయితే వచ్చినాయి. ఇప్పుడు మనము జనరల్గా సిలబస్ చూద్దాం. మరి ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ఏందో చూద్దాం. ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ఏందో చూద్దాం ఒకసారి. మరి సిలబస్ ఏమైనా మారిందా అది కూడా ఇక్కడ మనకి కథనాల ప్రకారం ఏంటంటే నో అనమాట, సిలబస్ మారలాదమ్మా. గేట్ 2027 డాటా సైన్స్ ఆర్టిఫిషియల్ సిలబస్ యాజ్ నాట్ చేంజ్డ్ ఎనీథింగ్. ఎందుకంటే సిఎస్సి సిలబస్ చేంజ్ అయ్యింది, కంప్యూటర్ సైన్స్ ఈసీఈ సిలబస్ చేంజ్ అవ్వటం జరిగింది. ఈ సిలబస్ మాత్రము మారలేదు. దీని మీద ఆటోమేటిక్గా మరి చూద్దాం ఒకసారి, బుక్స్ ఎలా ఉండాలి ఏందనేది కూడా చూద్దాం ఒకసారి. ఈ డిఏ పేపర్కి సంబంధించి రికమెండెడ్ బుక్స్ 2020 డాటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంక్లూడింగ్ గిల్బర్ట్ స్ట్రాంగ్, ఇంక్లూడింగ్ లీనియర్ ఆల్జీబ్రా, ఇవన్నీ కూడా లీనియర్ ఆల్జీబ్రాకి ఇంట్రడక్షన్ టు లీనియర్ ఆల్జీబ్రా బై గిల్బర్ట్ స్ట్రాంగ్, మ్యాట్రిక్స్ కంపోజిషన్ బై వ్యాన్ లోన్ అంట. ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్కి ఫస్ట్ కోర్స్ ఇన్ ప్రాబబిలిటీ షెల్డన్, స్టాటిస్టికల్ ఇంటర్ఫరెన్స్ బై జార్జ్ కసిల్లా. చాలా టఫ్గా ఉంటుందమ్మా సబ్జెక్ట్. అందుకనే ఎవరైనా టాపర్స్ ఇంటెలిజెంట్గా నాకు ఏఎంఎల్ కావాలిస్తేనే బీటెక్లో తీసుకుని, ఆల్రెడీ మనకి తెలంగాణ ఎంసెట్, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో జరుగుతుంది. టాపర్స్ ఎక్కువగా మ్యాథమెటిక్స్, అనలిటికల్ స్కిల్స్ ఉండేవాళ్ళే డిఏ తీసుకుంటే మంచిది నా ఉద్దేశం. మిగతా వాళ్ళు అదర్ బ్రాంచెస్కి వెళ్ళిపోయింది, బలవంతం ఏమీ లేదు. ఎందుకంటే వాడు డిఏ తీసుకున్నాడు అని గొర్రెల్లాగా వెళ్ళమాకండి. ఎవరైనా మీ పక్కింటోడు ఏఎంఎల్ తీసుకున్నాడు, నేను ఏఎంఎల్ తీసుకోవాలి, వాడు ఇది తీసుకున్నాడు, నేను అది తీసుకోవాలి, ఆ విధంగా ఎవరు కూడా మీ యొక్క ఒక్కొక్కటి స్ట్రెంత్ ఒక్కో రకంగా ఉంటుంది. ఇప్పుడు నీ స్ట్రెంత్ నా స్ట్రెంత్ ఒక రకంగా ఉండొచ్చు, పక్కనోడి స్ట్రెంత్ ఒక రకంగా ఉండొచ్చు, నీకు ఈసీ సబ్జెక్టులు ఎక్కువ స్ట్రెంత్ ఉండొచ్చు, వాడికి మ్యాథమెటిక్స్ ఎక్కువగా ఉండొచ్చు. అందుకనే మనం గొర్రెల్లాగా ఉండకూడదు. చాలామంది పిల్లలు ఇవాళ రేపు గొర్రెలు అయిపోతున్నారు. అట్లా ఒకళ్ళు వెళ్తే ఆ గొర్రెలంతా అటే పోతున్నారు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ప్రోగ్రామింగ్ డేటా స్ట్రక్చర్స్ బై మీ అందరికీ తెలుసు. ఇది ప్రోగ్రామింగ్ డేటా స్ట్రక్చర్స్, పైథాన్ డేటా స్ట్రక్చర్స్, అలగారిథమ్స్. ఇది పైథానేనా, ఏఎంఎల్ ఎక్కువగా పైథానే వాడతారు. రాబర్ట్ తఫ్సా, అలగారిథమ్స్, ఇంట్రడక్షన్ అలగారిథమ్ బై థామ్స్, ఇవన్నీ కూడా గ్రోకింగ్, ఆదిత్య, ఇవన్నీ బుక్స్ చూసుకోండి ఒకసారి. డేటాబేస్ మేనేజ్మెంట్ బై ఎస్క్యూఎల్, డేటాబేస్ సిస్టమ్స్ కాన్సెప్ట్ బై హెన్రీ కోర్త్, ఆల్బర్ట్ సుదర్శన్, డేటా మైనింగ్ కాన్సెప్ట్స్ టెక్నిక్స్. తర్వాత మిషన్ లెర్నింగ్, ప్యాటర్న్ రికగ్నైజేషను, మిషన్ లెర్నింగ్ బై క్రిస్టఫర్ బిషాప్, ఇంట్రడక్షన్ టు మిషన్. ఇలాంటి చాప్టర్స్ను సబ్జెక్టును కూడా ఈ యొక్క ప్రైవేటు లోకల్ కాలేజ్ ఎంసెట్లో కూడా చెప్పలేరమ్మా. ఏదో ఏఎంఎల్ అంటున్నారు కానీ ఇది చెప్పేసి వాళ్ళు బోర్డు మీద హెడ్లైన్ చెప్పేసి వదిలిగారు. అంత డీప్ అనాలిసిస్ ఎవరైతే చేయరు. అందుకనే స్టూడెంట్స్ కూడా ఆచితూసి ఏఎంఎల్ని తీసుకుని కూర్చున్నాను నేను. ఈ విధంగా మరి కంప్యూటర్ సైన్స్, ప్రోగ్రామింగు, కోర్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇవి. కొన్ని సబ్జెక్టులు చూడండి మనకి ఎప్పుడు ఉండవు ఇంతవరకు. ఇలాంటివి
ఇన్ని ఉండవు. అసలు నోరు కూడా తిరగతల్లా. గ్రాకింగ్ అల్గారిథమ్స్ బై ఆదిత్య అంటే అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్స్, అన్నీ మన ఇండియన్స్ రాసిన బుక్స్ ఎవరు కూడా ఒక్కడ కూడా లేదు వీటిల్లో నాకు తెలిసి. అన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో బుక్స్ ఉండటం జరిగింది. మరి బెస్ట్ బుక్స్ ఫర్ ద గేట్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్, ఫండమెంటల్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ షహాని, క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్, ఇంకా వేరే బుక్స్ కూడా చూద్దాం. ఇది ప్రోగ్రామింగ్ ఇన్ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సైన్స్ జాన్ జిల్లీ, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ రఘు రామకృష్ణన్, తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్స్ నవైత్ షాకెత్, డేటాబేస్ మేనేజ్మెంట్ వేర్ హౌసింగ్ డేటాబేస్ సిస్టమ్స్ కాన్సెప్ట్ హెన్రీ, డేటా మైనింగ్ అండ్ డేటా వేర్ హౌసింగ్ ప్రతీక్ భాటియా, డేటా వేర్ హౌస్ టూల్ కిట్ థర్డ్ ఎడిషన్ రాహుల్. ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ ఆఫ్ ద మెషిన్ లెర్నింగ్. అసలు ఈ ఆదర్స్ పేర్లే మనకి నోరు తిరగట్లేదు, అంత టఫ్గా ఉంది సబ్జెక్ట్ కూడా, చాలా టఫ్గా ఉంది. ఇక మెషిన్ లెర్నింగ్ చూస్తే హ్యాండ్స్ ఆన్ మెషిన్ లెర్నింగ్ విత్ గిరియోన్, మెషిన్ లెర్నింగ్ బుక్స్ కూడా కాస్ట్లీ, అబ్సల్యూట్ బిగినర్స్ ఓలివర్ థియోబాల్డ్, లెక్చర్ ఆన్ మెషిన్ లెర్నింగ్ ఆండ్రూ, మెషిన్ లెర్నింగ్ ఫర్ బిగినర్స్ సిరీష్ సెబెస్టియన్, ప్యాటర్న్ రికగ్నైజేషన్ అండ్ మెషిన్ లెర్నింగ్ క్రిస్టోఫర్ బిషాప్. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాంపుల్పై డెన్నిస్. ఇవన్నీ చాలా చూడండి, ఒకసారి స్క్రీన్ షాట్లు కూడా తీసుకోండి మీరు బుక్స్. ఇవన్నీ కూడా మనం చెప్పాం కదా, ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ థియరీ మ్యాథమెటిక్స్, ఇవన్నీ కూడా రౌస్ ఇంట్రడక్షన్ లీనియర్ ఆల్జీబ్రా, తర్వాత స్ట్రాంజెస్, ఇవన్నీ కూడా టఫ్ కాంపిటీషన్. ఆదిత్య భార్గవ్ పైథాన్ చాలామంది స్టూడెంట్స్, ఈ విధంగా స్టూడెంట్స్ అందరూ కూడా చూసుకోండి ఒకసారి, చాలా టఫ్గా ఉంటుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా సిలబస్ చాలా టఫ్గా ఉంటుంది. సిఎస్సి కోరే చాలా ఈజీ, నాకు అనిపిస్తుంది సిఎస్సి కోర్ సబ్జెక్టు చాలా ఈజీ. ఏఎంఎల్ అంత ఈజీ కాదు, అంత ఈజీగా లేదు, అంత ఆషామాషి కాదు. ఏఎంఎల్ సబ్జెక్టు చాలా కష్టము. సరే వాట్ ఎవర్ మేబీ మీరు బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఎంఎల్ ఉంటే ఏఎంఎల్తో అంత ఈజీగా అనుకోండి, నేను అనుకోవటం లేదు. దీన్ని ప్రిపేర్ అవ్వండి, నో ప్రాబ్లం. మీరు ఆల్రెడీ బీటెక్ స్టూడెంట్స్ కదా, నేను సిఎస్సి అంతా చెప్తాను. కానీ ఇప్పుడు డేటా సైన్స్ ఇవన్నీ కూడా చాలామందికి కొత్తగానే ఉంటుంది. మనకి ప్రైవేట్ కాలేజీల్లో ఎంసెట్ కాలేజీల్లో ఏపీ తెలంగాణలో మీరు ఇలాంటివి టీచ్ చేసే ఫ్యాకల్టీ కూడా చాలా వెరీ డిఫికల్ట్ అనమాట. ఈ ఫ్యాకల్టీ ఓకే, సపోజ్ ఐఐటి స్టూడెంట్స్ డేటా సైన్స్ అని అల్గారిథం చెప్తారంటే వాళ్ళు ఓకే, కానీ మనకి ఇక్కడ నార్మల్ లోకల్ కాలేజీలో ఎంత టఫ్ సబ్జెక్టు ఈ స్టాండర్డ్తో చెప్పడం అంటే వెరీ డిఫికల్ట్. పిల్లలు కూడా చాలా అర్థం చేసుకోవడం చాలా కష్టం అమ్మ, అది గుర్తు. చివరగా మనం క్వశ్చన్ ప్యాటర్న్ కూడా ఆల్మోస్ట్ 30 పేపర్లు ఉన్నాయి. ఈ పేపర్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, నాట్ న్యూమరికల్ ఆన్సర్ 3 రకాల క్వశ్చన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే దాదాపు అన్నీ 15 మార్కులు యాప్టిట్యూడ్ ఇస్తారు, 13 మార్కులు ఇవి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, 72 మార్కులు కోర్ సబ్జెక్టు, మొత్తము 100 మార్కులకైతే ఎగ్జామినేషన్ అయితే ఉంది. ఇది స్టూడెంట్స్ మ్యాక్సిమం మొత్తము 15 జనరల్ యాప్టిట్యూడ్, 85 ఇది మొత్తం 100 మార్కులకి టోటల్ టైము 3 గంటలు. డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే మనకి ఉండటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరొక సిలబస్ ఈసారి నెక్స్ట్ సిలబస్ మరి వేరే సిలబస్ చెప్పేటప్పుడు మనం కలుద్దాం. అదేవిధంగా అందరిదాకా మన ఛానల్లో కూడా ఈ సిఎస్ ఈసీజీ డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎవరైనా ఉంటే మరి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఆ సిలబస్ ద్వారా ఏమేమి బుక్స్ మరి తీసుకోవాలో, ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.